అందరికీ నమస్కారం. రేపటి రాశి ఫలాలు 7 జూలై 2026. తిథి సప్తమి, నక్షత్రం ఉత్తరాభద్ర, మాసం నిజ జ్యేష్ఠ మాసం. అయితే మొదటి రాశి చూసుకున్నట్టయితే మేషరాశి. ఆన్లైన్ లావాదేవీలు చేపట్టేటప్పుడు జాగ్రత్త అవసరం. స్వతంత్రంగా చేసే పనుల్లో మంచి పురోగతి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మంచి పురోగతి ఉంటుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు వద్దు. అదృష్ట రంగు ఎరుపు. మీరు చేయాల్సిన పరిహారం హనుమాన్ చాలీసా. తదుపరి రాశి వృషభ రాశి. పెండింగ్లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. వృత్తిపరమైన పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశి వారికి రేపు అదృష్టపు రంగు గ్రీన్. శివాలయ దర్శనం చేయడం చాలా అనుకూలం. తదుపరి రాశి మిథున రాశి. మిత్రులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు, కాబట్టి ఓపికగా ఉండండి. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదృష్టపు రంగు పసుపు. దుర్గాదేవి స్తోత్రం చదవండి లేదా దగ్గరలో ఉన్న దేవాలయంలో అమ్మవారి దర్శనం చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. అధికారులతో మాట్లాడేటప్పుడు కాస్త నిదానంగా వ్యవహరించడం మంచిది. ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేయండి. మీకు అదృష్టపు రంగు తెలుపు లేదా పింక్. సూర్య నమస్కారం చేసి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నట్టయితే మంచి జరుగుతుంది. తదుపరి రాశి సింహరాశి. ఇంట్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. బంధుమిత్రుల మద్దతు లభిస్తుంది. మీ ఆలోచనలు సానుకూలంగా సాగుతాయి. అయితే మీ అదృష్టపు రంగు బ్లూ. ఇష్టదైవానికి పూజించండి లేదా శివలింగానికి జలాభిషేకం చెయ్యండి. తదుపరి రాశి కన్యా రాశి. ఆర్థికపరమైన చర్చలకు అప్పులు ఇవ్వడానికి ఈరోజు అనుకూలమైన రోజు కాదు. అదృష్ట రంగు గ్రే. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి లేదా గురు చరిత్ర చదవడం వల్ల శుభం కలుగుతుంది. తదుపరి రాశి తులారాశి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. అభివృద్ధికి సంబంధించిన పనులు వేగంగా పూర్తవుతాయి. భాగ్యస్వామ్య విషయంలో కొంత సర్దుకుపోవడం అవసరం. అదృష్ట రంగు లేత నీలం. లక్ష్మీదేవిని ఆరాధించండి లేదా నెయ్యి దీపం వెలిగించండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవవంతుల సలహా తీసుకోవడం మంచిది. అదృష్ట రంగు గ్రీన్. నవగ్రహాల స్తోత్రం లేదా దక్షిణామూర్తిని స్మరించడం ఉత్తమం. తదుపరి రాశి ధనస్సు రాశి. పిల్లల విషయంపై శ్రద్ధ అవసరం. భవిష్యత్తు ప్రణాళికల కోసం సమయం కేటాయిస్తారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది. అదృష్టపు రంగు పసుపు. సూర్య భగవానుకి అర్ఘ్యం ఇవ్వండి లేదా గాయత్రి మంత్రాన్ని జపించండి. తదుపరి రాశి మకర రాశి. పనుల్లో ఒత్తిడి ఉంటుంది. కాస్త విశ్రాంతి అవసరం. కుటుంబ సభ్యులతో పెద్దవారితో మాట్లాడేటప్పుడు సహనం అవసరం. అదృష్టపు రంగు బ్రౌన్. గణపతి ఆరాధన మంచిది. తదుపరి రాశి కుంభరాశి. కార్యాలయాల్లో సహోద్యోగులతో కొంత దూరం పాటించండి. పనులు సజావుగా సాగుతాయి. విషయాలలో జోక్యం చేయవద్దు. అదృష్టపు రంగు ఆరెంజ్. సుబ్రహ్మణ్య స్వామి పూజ లేదా సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం చదవండి. తదుపరి రాశి మీనరాశి. ఆర్థిక ఖర్చుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. క్రియేటర్ పనిలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. అదృష్టపు రంగు సిల్వర్ లేదా తెలుపు. శివ పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ అని జపించండి. కుదరకపోతే అన్నదానం చేయించండి.